రియల్ లైఫ్ అబ్రాడ్ స్టోరీస్ అన్ని విన్న తర్వాత ఇక్కడికి వచ్చి అందరినీ వదిలేసి ఉన్న వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ మాత్రం 10 times పెరిగిపోయింది భయ్య. ఇండియాలో ఇంట్లో పేరెంట్స్ వంట చేసి పెడుతుంటే ఆ వాల్యూ తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం 100 times ఎక్కువ తెలుస్తుంది. ఈ వీడియో చూసి సగం మంది ఏం పీకడానికి పోయారు బ్రో, ఎవరు బొమ్మన్నారు అని కూడా అంటారు. అబ్రాడ్ కి రాగానే స్టార్టింగ్ లో మాత్రం చాలా గోల్ ఓరియంటెడ్ గా ఉంటారు భయ్య. మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా సంపాదించి ఇంటికి డబ్బులు పంపించాలి అని చెప్పేసి. చదువుకునే టైంలో అనవసరంగా జాబులు చేసి మన హెల్త్ మీదకి తెచ్చుకోవడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు భయ్య. ఫస్ట్ ప్రయారిటీ మీ చదువుకి ఇవ్వండి, మీ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి మాత్రమే ఇవ్వండి. డబ్బులు తర్వాత వస్తాయి, ఖచ్చితంగా వస్తుంది. మంచి జాబ్ తెచ్చుకుంటే టైం మేనేజ్ అవ్వట్లేదు, స్ట్రెస్ మేనేజ్ చేసుకోలేకపోతున్నాం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు, ఇవన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ మీకుంటే నాకు మెసేజ్ చేయండి. నాకు తోచినంత వరకు నేను హెల్ప్ ఖచ్చితంగా చేస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడికి వచ్చింది చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మీ ఇంట్లో పేరెంట్స్ ని హ్యాపీ చేయడానికి అని మాత్రం మర్చిపోకండి. అప్పుడు ఇప్పుడు చూస్తూనే ఉన్నాము ఎన్ని గొడవలు అవుతున్నాయి, ఎన్ని షూటింగ్స్ అవుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది మిస్సింగ్ అవుతున్నారు అని చెప్పి. బీ కేర్ఫుల్, బీ ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్స్. కంటెంట్ నచ్చితే అకౌంట్ ని ఫాలో చేయండి, కలిసి గోల్స్ ని అచీవ్ చేద్దాం.